హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ పకోడీ అండి. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. సో దానికోసం అయితే 2 కప్పుల వరకు అయితే మిల్ మేకర్ తీసేసుకుని వాటర్లో 2-3 మినిట్స్ వరకు అయితే నానబెట్టుకోవాలండి. వాటర్ అన్నీ వంపేసి అందులోకి కావాల్సినటువంటి 1 స్పూన్ వరకు అయితే సాల్ట్, 1/2 స్పూన్ వరకు అయితే పసుపు, 1 స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్, 1/2 స్పూన్ వరకు అయితే కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాలనుకుంటే బియ్య పిండి అన్నా వేసుకోండి లేదా కార్న్ ఫ్లోర్ అన్నా వేసుకోండి. నేనైతే కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేశానండి. డ్రై మిక్సింగ్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని వేడైన తర్వాత మనం మిక్సింగ్ చేసి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడే కరివేపాకు, గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి మిల్ మేకర్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది శాకాహారులకు ది బెస్ట్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజు రెసిపీ, మిల్ మేకర్ పకోడీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియోలో చూపించిన విధంగా గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఆనియన్తో గార్నిష్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి మిల్ మేకర్ పకోడీ రెడీ అయిపోతుంది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.